హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ డైరీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఫర్ వెయిట్ లాస్ రెసిపీ. ఇది కంప్లీట్గా న్యూట్రిషనల్ డైట్ అండి. న్యూట్రిషనల్ ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటాం కదా, తెలియకుండా కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాము. సో అవన్నీ పేస్ట్ చేసుకొని తీసిన వీడియో ఇది. అండ్ ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ టూ. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బౌల్లో నేను 2 కప్స్ ఆఫ్ రెడ్ రైస్తో ప్రిపేర్ అయిన రెడ్ పోహా తీసుకుంటున్నానండి. అటుకులు అంటే మనం నార్మల్గా వైట్ అటుకులు వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా రెడ్ రైస్తోని ప్రిపేర్ చేసిన అటుకులు తీసుకున్నాను 2 కప్స్. 1 కప్ షూట్ కట్ అయింది. ఇది ఒక 3 to 5 మినిట్స్ వరకు అట్లా వాటర్లో డిప్ చేసి వదిలేసేయాలి. తర్వాత ఈ విధంగా స్టెయిన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అందుకు మనకి ముద్దలాగా అవ్వకుండా విడివిడిగా ఉండాల్సి ఉంటుంది, కాబట్టి స్టెయిన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర ఆవాలు అంటారు కదా, అది యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత చాప్డ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, 2 కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు కట్ చేసుకొని తర్వాత 1 ఫుల్ కప్ ఆఫ్ మటర్ అంటారు కదా, అవి యాడ్ చేసుకుందాము. ఇది మగ్గేంత వరకు మూత పెట్టి కొంచెం ఒక 3 to 5 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. బఠానీ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం ఏదైతే స్టెయిన్ చేసి పెట్టుకున్నామో అటుకులు, అది చూసారు కదా ఎంత విడివిడిగా ఉందో, ఇలా 2 కప్స్ ఆఫ్ అటుకులు కూడా యాడ్ చేసుకొని తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్దిసేపు ఒక 3 మినిట్స్ వరకు లిడ్ పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. దాంట్లో ఇప్పుడు నేను లాస్ట్ పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ వచ్చేసి మనకి ప్రోటీన్ కాబట్టి ఇది పిల్లలకి పెడుతున్నట్లయితేనే యాడ్ చేసుకోవాలి, లేదంటే మీరు నార్మల్గా పన్నీర్ స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మగ్గేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను. చూడండి, మనకి రెడ్ రైస్తోని పోహా అనేది రెడ్ పోహా రెడీ అవుతుందండి. ఇదేంటంటే మనకి ఈజీ డైజెషన్ ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది అండ్ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో ఇది హ్యాపీగా మనం వెయిట్ లాస్ కిందకి కూడా తీసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మటర్లో వచ్చేసి మనకి వైటమిన్ సి, వైటమిన్ ఈ, జింక్, యాంటీ ఆక్సిడెంట్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. దీనివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా స్ట్రెంగ్త్ అవుతుందన్నమాట. ఇమ్యూన్ ఎక్కువగా ఉంటే మనకి తొందరగా కోల్డ్, కాఫ్ ఇలాంటివన్నీ అటాక్ అవ్వవు. సో ఇదంతా నా రెసిపీ ఎలా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇది మెయిన్గా సమ్మర్ కాబట్టి అండి, ఇలాంటి న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడం వల్ల మనం తొందరగా డిహైడ్రేట్ అవ్వము. ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఒక రెసిపీ ట్రై చేసి కిడ్స్కి కూడా ఇవ్వచ్చు. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.